300 ఓసీఎస్ కింద రిమ్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు 8 నెలలుగా వేతనాలు చెల్లించకుండా వారితో వెట్టి చాకరీ చేయించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్టాఫ్ నర్సులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతి నెల వేతనం చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్న వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాన్ని వారి ఖాతాలో జమ చేయాలని, లేని పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. 8 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించేంత వరకు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించేంత వరకు 8 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించేంత వరకు. 4 సంవత్సరాల కాంట్రాక్ట్ నర్సెస్ గా రిమ్స్ లో మేము వర్క్ చేస్తున్నాము. 42 మెంబర్స్ ఉన్నాము. మాకు గత 8 నెలల నుండి సాలరీ రావట్లేదు. ఒక నెల వచ్చే శాలరీ ఒక వారము లేట్ అయితే ఎంతో కష్టంగా ఉంటుంది. అట్లాంటిది శాలరీ వస్తుందన్న ఆశతో 8 నెలలుగా కంటిన్యూస్గా సర్వీస్ ఇస్తున్నాము. అయినా మా సమస్యకు పరిష్కారం లేదు. ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ స్ట్రైక్ చేసినందుకు ఫలితం ఉంటుందని అనుకుంటున్నాము. రిమ్స్లో పనిచేస్తున్న 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులకు గత 8 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లించట్లేదు. కరోనా కష్టకాలం మొదలుకొని అనేక సందర్భాల్లో అనారోగ్య సంక్షోభం ఎదురైనప్పుడు కూడా వీళ్ళు ఎటువంటి ఇది లేకుండా సర్వీస్ అందించారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం అనేది 4 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ నర్సెస్ గా రిమ్స్